నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు, ఎన్ఆర్ఐలు. అవినీతి ఒప్పందాలను పునరుద్దరించుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ టూర్. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నిరోష. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆపరేషన్ సింధూర్లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయన్న ప్రధాని మోదీ. ఉగ్రవాదుల గూళ్లను నేలమట్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని వ్యాఖ్య. సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు కుటుంబాలు, మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలకడం విశేషం. అటు చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి కనిపించింది. 5 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు 29 సమావేశాల్లో పాల్గొనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో స్టార్టప్ల పేరుతో తన బినామీలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలను పునరుద్దరించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళ్లారని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలతో గతంలో తనకు ఉన్న లాలూచీ వ్యవహారాలు తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మంత్రి నారాయణను కూడా వెంట తీసుకెళ్లారని అన్నారు. పైకి మాత్రం సింగపూర్తో మైత్రి, పెట్టుబడులు అంటూ కట్టుకథలను ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ సింగపూర్ ప్రభుత్వంతో
చంద్రబాబు గారి మాటల ప్రకారము సింగపూరి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాళ్ళతో అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్ లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడతది అనేటువంటిది మెదల్లో నాంచేశారు. ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుందని. తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు, ఒక కన్సార్షియం అసెండా సింగ్బ్రిడ్జ్ సెంబకార్ప్ కన్సార్షియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఇక్కడ వీళ్లతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒప్పందాల్లో కూడాను ఎవరికి ఎంత మేలు జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. ఎలా అంటే వీళ్ళు చేసేది అక్కడ 2 పనులు అప్పచెప్పారు. ఒకటేంటి, మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది, సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తాంది మాస్టర్ ప్లాన్. చంద్రబాబు గారు తదే చెప్తా వస్తే అయ్యా జనాలందరూ కూడా ఫ్రీగా ఇస్తాందని అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది, అది సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకిచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 28.96 కోట్ల రూపాయలు 28.96 కోట్ల రూపాయలు ఆ సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈ 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియాకి ఇస్తూ అది కూడాను స్విచ్ ఛాలెంజ్ అని చంద్రబాబు గారు కొత్త పదాలు కనిపిస్తా ఉంటాయి కదా, ఏదో అన్ని తనే కనిపెట్టినట్టు అట్టగా ఒక మెథడ్ కనుక్కున్నాడబ్బా. స్విచ్ ఛాలెంజింగ్ అనే పద్ధతిలో ఛాలెంజ్ ఇస్రాయిల్. ఆ స్విచ్ ఛాలెంజ్ లో ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత మిగతా వాళ్ళ ఆపరేటర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్లు దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. దీన్ని ఛాలెంజ్ చేయాలంటే ఏం కావాలి వాళ్ళకి, మిగతా కాంట్రాక్టర్లకి ఇందులో ఎంత ఆదాయము తీసుకుంటున్నారు ఈ యొక్క ప్రతిపాదనల వల్ల ఎంత ఏంటి అనేటువంటిది డీటెయిల్డ్ ప్లాన్ డిపిఆర్ అనేటువంటిది ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆదాయం అనేటువంటిది సింగపూర్ సంబంధించిన కన్సార్షియంకి ఎంత ఆదాయం వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు. అది మామూలుగా స్విచ్ ఛాలెంజ్ మెథడ్ లో ప్రధానమైనటువంటిది ఇది ఉండాలి. తర్వాత 60 రోజులు టైం ఉండాలి. కానీ మన చంద్రబాబు గారు కదా, అవతల సింగపూర్ కంపెనీ కదా, తనకు ప్రేమైన కంపెనీ కదా, ఇష్టమైన కంపెనీ కదా, దీనికి సంబంధించింది ఆ కన్సార్షియము ఆదాయము ఎంత వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు. దాన్ని 45 రోజులకు కుదించారు. దీన్ని హైకోర్టుకి వెళ్తే మిగతా కంపెనీస్ హైకోర్టులో కూడాను దీన్ని తప్పు పట్టింది. కన్సార్షియం ఎన్నికెళ్ళినా 100%, ప్రభుత్వం వద్దంటే 150%. అంతేనా? ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంది కదా, ఇక్కడ పెట్టుకుంటారా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యుడిక్షన్ పెట్టుకుంటారు కదా, అలా కాదు లండన్ కోర్టులో ఛాలెంజ్ చేయాలంటే ఏదన్నా ఉంటే. దానికి కూడా చంద్రబాబు సర్కారు ఎస్ అని సంతకాలు పెట్టింది. ఎలివేషన్స్ ఏమో పెద్ద ఆయనట, -4 డిగ్రీల చలికంట వెళ్లారట. తప్పులేదు, పెట్టుబడులు తీసుకురావడానికి తిరగడంలో తప్పులేదు, ఎవరైనా కూడాను ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఈ గ్యాస్ ఎందుకు, దౌత్యాలు ఎందుకు, మైత్రి చేయడానికంట, 2 రాష్ట్రాల సంబంధాలు, అది రాష్ట్రం కాదే దేశమే, నీకు పవర్స్ లేవే, ఏదన్నా డెలిగేషన్ చేయడానికి కూడాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వం తరపున ఎందుకు ఈ గ్యాస్? ప్రజలందరూ కూడా ఇంకా అమాయకంగా అనుకుంటున్నారా? మీ డైవర్షన్ పాలిటిక్స్ దగ్గర నుంచి ఏవి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం అనేటువంటిది ఇకనైనా మానుకోకపోతే, ఇప్పటికే ప్రజల్లో బాగా పలచబడ్డారు. అమరావతి సింగపూర్ అంటానే ప్రతి ఒక్కరికి తెలుసు. అమరావతిలో రైతులకి భూములు ఇచ్చిన రైతులు అందరూ కూడాను ఈశ్వరునే గుర్తొస్తాడు. పాపం ఏమయ్యాడో ఈశ్వర్ మరి, ఆ ఈశ్వరుని కథ ఈయన సవాసం బట్టి ఏమయ్యాడో తెలియదు. కానీ సో ఇటువంటి కథనాలు రాసే వాళ్ళకైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలని, వాళ్ళకి ఎటు ఉండదులేండి, అది ఉంటే ఇట్లెందుకు రాస్తారు కానీ అనేసి ఆశించడమే మనకు తప్పు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సహా ఇతర వేదికలపై తనను ఉద్దేశించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేటీఆర్ కు మతి భ్రమించిందని విమర్శలు గుప్పించారు. చట్టబద్దంగా నిబంధనల మేరకు తమ రిత్విక్ సంస్థ తెలంగాణలో పనులు దక్కించుకుందని రమేష్ తెలిపారు. ముఖ్యంగా 1660 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్దతిలో తాను దక్కించుకున్నట్టు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని, కానీ ఇది ఎక్కడైనా సాధ్యమేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను రుణాలు ఇప్పించినందుకే నామినేషన్ పద్దతిలో పనులు ఇచ్చారన్న కేటీఆర్ వ్యాఖ్యలను రమేష్ తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కాంట్రాక్టు పొందానని చెప్పడం అవాస్తవమన్నారు. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశాను. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారని.
1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది. దాన్ని డైవర్ట్ చేసేదానిక ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు కమ్మని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టావు, కమ్మోడిని తిట్టావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలి. దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారని కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకుండేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి. ముఖ్యమంత్రి సూచనల మేరకు కడప నగరంలో P4 పద్ధతిలో అన్ని విధాలా వెనుకబడిన వారికి తోడ్పాటు అందించే చర్యలు కొనసాగుతున్నాయని కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో గల తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని విధాలా వెనుకబడిన 10,000 బంగారు కుటుంబాలకు చేయూతను అందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా చేయూతను అందిస్తూనే సంపన్న వర్గాల నుంచి కూడా తోడ్పాటు అందించేలా కృషి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఒక్క ఆర్థిక సహాయమే కాకుండా ఇతర రూపాల్లో కూడా ఆయా కుటుంబాలను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సంబంధించి మన హానరబుల్ సీఎం గారు P4 పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్, అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే పీపుల్ కూడా పక్కన సాటి మన రాష్ట్రవాసులకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంచి ఐడియాలజీ తోటి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. దీనికి గాను సుమారుగా మన కడప టౌన్ లోనే 10,000 పైగా కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారు, ఎక్కువ పావర్టీలో ఉన్నారు అన్న వాళ్ళని, వీళ్ళ కోసము మార్గదర్శిస్ ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. ఈ మార్గదర్శిస్ అన్న వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, కేవలం ఏదో డబ్బు సహాయం అన్నదే కాకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక చేయూతనిచ్చి వాళ్ళని ఆ పావర్టీలో నుంచి, ఆ బ్యాక్వర్డ్నెస్ నుంచి తీసి కొంచెం పైకి తీసుకొని రావాలి వాళ్ళని అన్నటువంటి ఒక ఉద్దేశం అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ వల్ల ఎటువంటి మార్పు ఉండదు. ప్రభుత్వం యొక్క ప్లాన్ ప్రకారము ముందుకు వెళ్తూ ఉంటుంది. తప్పకుండా మార్గదర్శిస్ గా రావడానికి, అడాప్షన్స్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము. సచివాలయాల వారీగా సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున. ఎన్రోల్ చేసుకోండి, ఎవరికన్నా అడాప్షన్స్ తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇస్తే మంచిది. వాళ్ళ అవసరం తగ్గట్టుగా, కొంతమందికి ఒకరోజు డబ్బులు అవసరం రావచ్చు, ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక మాట సాయం అవసరం రావచ్చు, లేదా కొంచెం ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేయించుకోగలుగుతారు. ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైనా నేర్పించగలిగితే ఒక ఎడ్యుకేటెడ్ యూత్కి వాళ్ళు చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనోపాధి చేసుకోగలుగుతారు. సో ఇలా ఏదైనా కావచ్చు. అది ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ, మెడికల్ చదివే విద్యార్థి కానీ, స్కూల్ పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి కూడా ఒక చేయూతనివ్వచ్చు. అది కూడా ఒక మార్గదర్శిగా నిలవడమే అవుతుంది. ఈ విధంగా ఏదైనా కావచ్చు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది ఏదో ఒక ఫ్యామిలీకి కొంత చేసి
ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు పొందుతూ అదేవిధంగా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకొని వస్తూ ఉంది. దీంట్లో అందరూ మార్గదర్శిగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇది ఒక రిక్వెస్ట్, మీరు మీ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఆఫీస్ డైరెక్ట్గా వచ్చి కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ తెలియజేయచ్చు. మేము ఈ విధంగా ఏదో ఒక కొన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుంటాము, వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడతాం మేము అని మీరు వచ్చి ముందుకు రావచ్చు. మీకు ఆ విషయంలో గైడ్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మనం కాల్ సెంటర్ ఒకటి పెట్టుకొని ఉన్నాము. ఆ కాల్ సెంటర్కి ఎవరైనా కానీ కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైనా కానివ్వండి, మీ గ్రీవెన్సెస్ తీసుకొని వస్తే వెంటనే వాటి యొక్క ఎమర్జెన్సీ బట్టి 24 అవర్స్లోనో 48 అవర్స్లోనో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ రిలేటెడ్ కానివ్వండి, ఏదన్నా స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా 24 అవర్స్ లోపల సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా రోడ్స్ కావాలన్నటువంటి రిక్వెస్ట్లు అనేవి మన ఫండ్ అవైలబిలిటీ బట్టి ప్రయారిటీ బేసిస్లో వాటిని కూడా చేస్తూ వస్తాం. బట్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాటిని తప్పకుండా ఇక్కడ కార్యాలయం దృష్టికి తీసుకొని రావాలి. దానికి గాను కాల్ సెంటర్ నెంబర్స్ని మనం అక్రాస్ ది టౌన్ ఫ్లెక్సీల ద్వారా పెట్టాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 9949037772 సెంటర్ నెంబర్కి ఎవరైనా కానీ కాల్ చేయొచ్చు. మీ దగ్గర ఎటువంటి సమస్యనైనా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్య అయినటువంటి వాటిని మీరు దాంట్లో నమోదు చేస్తే మీకు వెంటనే సిబ్బంది నుంచి ఫోన్ వచ్చి మీకు మీ యొక్క సమస్య పరిష్కరించబడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.